మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఈ పత్రికా సమావేశాన్ని చూస్తున్నటువంటి అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తెలంగాణ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ అమ్మలు, చెల్లెలు నేను మాట్లాడబోయేటువంటి అంశాన్ని కొంత శ్రద్ధగా వినాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వేదాల్లో మనకు ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక ప్రామినెంట్ కోట్ ఉంటుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రాఫలా క్రియ అని చెప్పని. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రాఫలా క్రియ అని చెప్పని. ఇది మనుస్మృతిలో అత్యంత పవిత్రంగా భారతదేశం యొక్క ధర్మం, సంస్కృతి అన్నీ కూడా ప్రతిబింబించే విధంగా చెప్పబడ్డటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక జ్ఞానం ఇది. ఈ జ్ఞానం ఆధారంగానే భారతదేశంలో ఆడది అంటే అమ్మ అని గౌరవిస్తాం. భార్య కాకుండా ఇంకెవరినైనా అమ్మ అని పిలుస్తాం మనం. అంత పవిత్రమైనటువంటి ఒక భావనతో చెల్లె కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ అమ్మానే అంటాం మనం. అంటే తల్లితో సమానం అనేటువంటి ఒక భావనను వ్యక్తీకరించడం కోసం, సనాతన సంప్రదాయం, సనాతన సంస్కృతిని వ్యక్తీకరించడం కోసం మనం ఈ యొక్క జ్ఞాన సంపత్తితో, ఈ విజ్ఞానంతో మనం ముందుకెళ్తుంటాం. మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు, వారిని గౌరవించని చోట అన్ని కార్యాలు ఫలించవు అని చెప్పని దీని అర్థం. కానీ దుర్మార్గం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి యొక్క మిస్ వరల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో, ఇది పూర్తిగా కూడా భారతదేశ ధర్మానికి, సంస్కృతికి, నమ్మకానికి, విశ్వాసానికి, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక రీతిలో దీన్ని నిర్వహించినారు. దానికి ప్రతీక ఏంటి అంటే, ఆ అమ్మాయి మిస్ బ్రిటిష్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ ఈవెంట్లో నుండి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, అది సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, తర్వాత గార్డియన్ అనేటువంటి ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కనుక చూసినట్టయితే, తెలంగాణ ప్రతిష్టను, భారతదేశ ప్రతిష్టను భ్రష్టు పట్టించేటట్లుగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ ఈవెంట్ను కండక్ట్ చేసిందని స్పష్టమవుతుంది. కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఆమె చెప్పినటువంటి ఒక ప్రతి మాట కూడా దట్ అమౌంట్స్ టు సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హరాస్మెంట్. ఇంకే దేశంలోనైనా ఇటువంటి ఒక ఈవెంట్ జరిగినట్టయితే ఏమాత్రమైనా మానవత్వము, ఇంగిత, నైతికత, దేశ ప్రతిష్ట, జాతి ప్రతిష్ట అనే ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కంప్లైంట్ మీద సుమోటోగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి స్థాయిలో ఈ లఫంగిలెవరు, లంగలెవరు, ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు, ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు. ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనే మనందరికీ గుర్తే ఉంటుంది. ఊరంతా ఒక దారి, ఉల్పుకట్ట ఒక దారి అన్నట్టుగా దేశమంతా యుద్ధం కోసం పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితులు.
ఉత్కంఠగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు 3000 కిలోమీటర్ల మిసైల్ ఒకవేళ పుట్టుకున పేలిస్తే అది హైదరాబాద్లో కూడా పడొచ్చో ఏమో అన్నట్టు ఒక భావనతో ఉద్వేగంతో మొత్తం హైదరాబాద్ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కావచ్చు, మన బిడ్డలందరూ కూడా సైనికులు ఎక్కడ కొట్లాడుతుంటే లేదు లేదు నేను ఈవెంట్ను పోస్ట్పోన్ చేయను, ఈవెంట్ను కండక్ట్ చేస్తా, పెద్ద ఎత్తున నేను కండక్ట్ చేస్తా అని చెప్పిండు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ట్రంప్ పుణ్యమా అని చెప్పని యుద్ధం ఆగింది. ఆ యుద్ధం ఆగిన తర్వాత అడ్డంకిలన్నీ తొలగిపోయి ఈవెంట్ కండక్ట్ చేసినాడు.